ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసే జవాబు అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మేము చెప్పబడుతున్న ప్రతి మాట, ఇప్పుడు మనం శ్రమల కాలంలో ఉన్నాం, శ్రమల కాల యొక్క ధ్యానాంశాల మధ్యలో ఉన్నాం. ఈ రోజు నుంచి చెప్పబడుతున్న ప్రతి మాట మీకోసం యూట్యూబ్లో ప్రత్యక్షపరచబడుతున్నది. మీరు అప్లోడ్ చేసినట్టు ప్రతి వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు యొక్క వాక్యాన్ని చూడొచ్చు. ఒకవేళ మీరు టీవీలో మిస్ అయితే మరి సెల్ ఫోన్లో చూడొచ్చు, కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. ఈ శ్రమల కాలములో దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడు, ఏ శ్రమ నుంచి విడిపిస్తాడు, సాతాను మనకి ఏ సమస్యలు పెట్టి ఏ శ్రమను పెట్టి మనల్ని క్రష్ చేస్తుంది, వాటి నుంచి యేసు మనల్ని ఎలా విడిపిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుచున్నాం. ఈరోజు చెప్పబోతున్న ప్రతి మాట మీద ప్రభువా మీ దృష్టిని కనుదృష్టి నుంచి మీ స్వరం ఉంచి ప్రభువా తండ్రి మీరు ప్రత్యక్షంగా మీరు మాతో మాట్లాడమని, మీ సన్నిధి మాకు తోడిచ్చి నడిపించి అభిషేకించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని ప్రభువా. ఈ మాట మీది ప్రభువా, మీరు మాత్రమే మాట్లాడండి, మీరు మాత్రమే సంధించండి, మీరు మాత్రమే మా యొక్క జీవితాలు బ్రతికించండి తండ్రి. మీరు కృప చూపి నడిపించి బలపరిచి స్థిరపరచమని, సహాయం చేయమని, ఆదరించమని, అద్భుతం చేయమని, మీరు ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం శ్రమల కాలంలో ఉన్నాం. శ్రమల నుంచి ఎలా బయటికి రావాలి, యేసు ప్రభు ఏ శ్రమల నుంచి మనం విడిపించాడు, ఈ విషయాల గురించి మనం క్షుణ్ణంగా ధ్యానించుకోబోతున్నాం. ఈ యొక్క శ్రమల కాలం అనేటువంటి కాలమంతా కూడా వాటిని ఒక్కొక్క శ్రమ గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక్కొక్క శ్రమ గురించి మీరు ధ్యానించాలని కోరుతూ ఉన్నాం, మీరు వినాలని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే సమస్య ఏంటి, శ్రమ ఏంటి, ఇటువంటిది మన శ్రమగా ఉంది, ఈ శ్రమ నుంచి మనం ఎలా బయటికి రావాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఇది గొడ్రాలుతనం అనేటువంటి ఒక శ్రమ. ఇప్పుడు దేవుని బిడ్డ ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ గొడ్డుతనం ఉంటే ఆ ఇంటిలో ఉన్న యాతన అంతా ఇంత కాదు, ఆ ఇంట్లో ఉన్న బాధ అంతా ఇంత కాదు, ఆ ఇంట్లో ఉన్న రోదన అంతా ఇంత కాదు, అటువంటి భయంకర రోదన ఉంటుంది. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ రోజున మన జీవితంలో ఈ రోదన లేకుండా, ఈ వేదన లేకుండా మనము దేవుని కొరకు బ్రతకాలి, ప్రతిష్ఠించుకోవాలి అని దేవుడు మనల్ని ఆయన శ్రమపడి మనకు విడుదలిస్తూ ఉన్నాడు. ఆయన మన కోసం దుఃఖపడి మనకు సంతోషగానాన్ని ఇస్తూ ఉన్నాడు. సో ఈ రోజున గొడ్రాలతో మన సమస్య గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అప్పటికి అబ్రహాం శారా గొడ్రాలుగా మిగిలిపోయారు. ఇద్దరు కూడా సన్నిధిలో బిడ్డల కళ్ళ నిస్సహాయులుగా ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాం, మరి 65 సంవత్సరాల వయసులో శారా ఉన్నప్పుడు పిల్లలు లేరని అందరూ కూడా వాళ్ళని ఎంతో హింస పెట్టి ఉంటారు. కానీ వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు పిలిచాడు, ఫస్ట్ వాగ్దానం ఇచ్చాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎంత పెద్ద వాగ్దానము! ఇమ్మీడియట్గా ఒక్క మాట కూడా నేను రాను ప్రభు అని చెప్పకుండా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు ప్రభు అని అనకుండా ఆ గొప్ప జనంగా చేస్తాననగానే, నీ బిడ్డల్ని ఇస్తాననగానే అబ్రహాము గుడ్డిగా, ఇక నువ్వేమిస్తావో ఏమైపో నాకు తెలియదు నాయన, నన్ను తండ్రిగా చేస్తానో చాలు, తల్లిగా చేస్తాను నా భార్యను చాలు అయ్యా అని చెప్పేసి అందరిని విడిచిపెట్టి మరి దేవుని వెంబడిస్తూ బ్రతికారు వాళ్ళు. సో పిల్లలంటే అంత మరి నీడు ఆ రోజుల్లో. బిడ్డలు లేకపోతే ఈ ఆస్తిని ఎవరు తింటారు, బిడ్డలు లేకపోతే ఎంత ఎవరికి, బిడ్డలు లేకపోతే మా బ్రతుకేంటి, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, బిడ్డలు లేకపోతే మాకు ఆధారం ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో బిడ్డలు లేని వాళ్ళ జీవితాల్లో. వాళ్ళు గుండె విప్పి చెబుతుంటే, అమ్మా బిడ్డలు ఎత్తుకుని వాళ్ళు వెళ్తున్నారు, నా గుండె పగిలిపోయిందమ్మా, బిడ్డలు ఎత్తుకుని వాళ్ళు వెళ్తున్నారు, నా గుండె పగిలిపోయిందమ్మా అని ఒక్కొక్కరు చెప్తుంటే మామూలు బాధ కాదు వాళ్ళకి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. గర్భంలో బిడ్డలు పుట్టిన వాళ్ళకి ఇటువంటి బాధ ఉండదు, కానీ బిడ్డలు లేని వాళ్ళకు ఉంటుంది చూడండి బాధ, ఎంత ఘోరమైన బాధ. మనం బైబిల్లో హన్నాను చూసాం. హన్నాకు బిడ్డలు లేనందువల్ల తన సవతి అని పెనిన్న మాటికి విసిగించేది. చుట్టుపక్కల వాళ్ళు మాటికి చూటుపోటి మాటలు మాట్లాడుతుండేవాళ్ళు. అటువంటి వాళ్ళకి శుభకార్యాలు ఉండవు, అటువంటి వాళ్ళకి పిలవరు, అటువంటి వాళ్ళని ఎక్కడ కూడా బిడ్డలు లేనందువల్ల ఎక్కడ కూడా వాళ్ళని చేర్చుకోరు. ఇటువంటి ఘోరమైనటువంటి సమస్యలు ఉంటాయి సమాజంలో. గొడ్డుబోతల ముఖం చూడకూడదు, ఉదయాన్నే లేచి వాళ్ళు కనబడకూడదు, ఎక్కడికైనా వెళ్తుంటే ఎదురు రాకూడదు, ఇట్లాంటి సమస్యలు ఉండే ఆ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డ అయితే అటువంటి ఘోరమైన సమస్యల మధ్యలో అబ్రహాం యొక్క కుటుంబం, హన్నా యొక్క కుటుంబం, రిబ్కా యొక్క కుటుంబం, వీళ్ళందరి కుటుంబాలు బిడ్డలు లేకుండా సాగారు. కొత్త నిబంధనలోకి వస్తే జకర్ ఎలిజబెత్ కుటుంబం, వీళ్ళందరూ కూడా బిడ్డల కోసం పాకులాడినటువంటి వాళ్ళే. దేవుడు చెప్పాడు,
ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు, మీలో ఆడుదానికే కానీ మగవాడికే కానీ గొడ్డుతనం ఉండదు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడే గొడ్డుతనం లేదు అంటే ఎందుకు ఈ గొడ్డుతనం వచ్చింది? ఇదొక పెద్ద సమస్య, ఇదొక పెద్ద శ్రమ. దేవుని బిడ్డ అయితే ఈ శ్రమ ఎవరు తీరుస్తారు అంటే బిడ్డలనిచ్చే తండ్రి మాత్రమే తీరుస్తాడు. ఆయన దగ్గరికి వస్తే మాత్రమే మనము మరి ఇటువంటి గొప్ప బహుమానాలు పొందగలం. ఈ సంవత్సరం నువ్వు ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఉంటావేమో, పిల్లలు లేరు, ఇక పుట్టరు, నీ లైఫ్ అయిపోయిందని ఒకవేళ ప్రజలు డాక్టర్స్ చెప్పుంటారేమో. కానీ రోజున ప్రజల మాటను, డాక్టర్ల మాటను, కంప్యూటర్ రాతలను కొట్టివేసి క్రొత్త రాత రాయటం దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. నిన్ను తల్లిగా ప్రకటిస్తున్నాడు దేవుడు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఈ రోజున తల్లివి నువ్వు, ఈరోజు తండ్రివి నీవు. దేవుడు నిన్ను తల్లిగా తండ్రికి ఈ సంవత్సరం ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హన్నాకు బిడ్డలు లేనప్పుడు ఆమె ఏం చేసిందంటే మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు అక్కడ మనం చదువుకుంటే ఆమె అందరూ పండుగ చేసుకుంటా ఉంటే ఆమె మాత్రం దేవుని పాదపీఠం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క యాజకుడు కూర్చునే మందసం దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టింది. గుండె పగిలిపోయి కారే కన్నీరు వేరు, ఊరికే దొంగడుపులు వేరు. గుండె పగిలినప్పుడు కారుతున్న కన్నీరు దేవుని ఎదుగు చేరుతుంది. ఆ కన్నీరు ఆయన పాదాల మీద పడ్డప్పుడు అప్పుడు జవాబు వస్తుంది, ఆయన నోరు పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కన్నిటిని దాటిపోయే దేవుడు కాదు, ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు, మూలుగును దాటిపోయే దేవుడు కాదు, శ్రమను దాటిపోయే దేవుడు అంతకంటే కాదు. నువ్వు ఏ శ్రమలో ఉన్నావు, ఏ దుఃఖంలో, ఏ యాతనలో ఉన్నావు దేవుడు చూస్తున్నాడు. అన్న మరి ప్రతిరోజు రావటం, పండగ చేసుకోవటం, పోవటం, ప్రతి సంవత్సరం రావడం, పండగ చేసుకుని వెళ్ళిపోవడం ఇదే ఉండింది. దేవుడికి తెలియదన్న అవసరత, దేవుడికి తెలియదన్న బాధ, దేవుడికి తెలియదన్న కష్టం అనుకుంటుంది వెళ్ళిపోతావు. ఏదో వాళ్ళు పెట్టిన భోజనం తింటుంది, ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్లు తీసుకుంటుంది, వెళ్ళిపోతూ ఉంది. కానీ ఈసారి అన్ని గిఫ్ట్లు పక్కన పడేసి దేవుని సన్నిధికి నేరుగా వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అయ్యా సైన్యములకు అధిపతిని యెహోవా, నీ దాసులను నాకు కలిగిన శ్రమను చూసి నీ దాసులను నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని చెప్పేసి మొదలుపెట్టి ప్రార్థన చేసి ఒక్కసారి నాకు ఒక్క మగబిడ్డనివ్వయ్యా, నీ సన్నిధిలో నేను సాక్షిగా చేస్తానయ్యా, తల మీదకి క్షౌరపు కత్తి రానివ్వక బ్రతుదినన్నిట నీకు యాజకుడిగా చేస్తానయ్యా, అయ్యా ఒక్కసారి నాకు బిడ్డనివ్వయ్యా అని చెప్పేసి ఎంతో యాతనతో ప్రార్థన చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె శ్రమనంతా, ఆమె దుఃఖమునంతా దేవుని సముఖంలో కుమ్మరించింది. మనం డాక్టర్లకి వెళ్ళి ఏడు చెబుతుంటాం, వాళ్ళకి వెళ్ళి ఏడు చెబుతాం, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఆ గోళీలు తింటాం, ఇది తింటాం, ఆ యాపకులతో బాధించుకుంటారు, ఆడ బొరులుతారు, ఈడ దొరులుతారు, అక్కడ పడుకొని ఇక్కడ పడుకొని అక్కడ నిద్ర చేసేదో వస్తుంది, ఇక్కడ నిద్ర చేసేదో వస్తుంది, ఎన్నో అనుకుంటున్నారు. ఎక్కడ నిద్ర చేసినా ఏమి రాదు. నీ నోరు తెరవబడాలి. నువ్వు ఆ గర్భ యాతనతో నువ్వు ప్రార్థించాలి దేవుడి దగ్గర నుంచి. కడుపులోంచి రావాలి ప్రార్థన. దుఃఖపు శిఖరాలు ఎగసి రావాలి, కళ్ళలోంచి రావాలి. ఆ దుఃఖం ఎవరికి అర్థం కాదు కానీ ఆయనకు అర్థం అవుతుంది. నేను ఒక పాట రాసుకొని ఏంటంటే, నీ కన్నీటి భాష యేసుకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ గాయపు ఘోష ఆయనకు తెలుసు. నీ ప్రార్థన ప్రాస ఎవరికి అర్థం కాదు, యేసుకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ హృదయ ఆశ దేవునికి తెలుసు. నీ కన్నీటి భాష యేసుకు తెలియును, నీ గాయపు ఘోష యేసుకు తెలియును, నీ ప్రార్థన ప్రాస యేసుకు తెలియును, నీ హృదయ ఆశ యేసుకు తెలియును. ఓ సోదరా, ఓ సోదరి, నీ కన్నీటి భాష యేసుకు తెలియును, నీ గాయపు ఘోష యేసుకు తెలియును. చెప్పండి, ఎవరు తెలుసు? యేసుకు తెలుసు. కన్నీరు గాచినప్పుడు ఉన్న బాధ ఏంటో, ఆ కన్నీరు ప్రవహిస్తున్నప్పుడు, మెలికలు తిరిగి వస్తున్నప్పుడు ఆ కన్నీటి ఆ స్వరం ఏంటి, ఆ తరంగాలు ఏంటి, వాటి మెలికల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో దేవుడికి తెలుసు. ఆమె కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసింది. ఆ గుండెలో రగులుతున్న గాయం ప్రజలకు గాయం చేయడం తెలుసు, కానీ గాయాలు కట్టడం దేవుడికి మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గాయము, ఆమె గుండెల్లో గాయం రేపుతుంటే ఆమె వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా ఒక్క మగబిడ్డనివ్వయ్యా, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఇళ్ళున్నాయి, వాకులున్నాయి, కానీ బిడ్డలు లేకపోతే అన్నీ దిగదూడిపోయినట్టు అయిపోయింది. అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఎవ్వరు రానివ్వట్లేదు, అందరూ మొఖాలు తిప్పుకుంటున్నారు. అంటే బిడ్డలు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు, బిడ్డలు లేని వాళ్ళు ఎంత శ్రమ పడతారో, ఎంత దిగులు పడతారో, వాళ్ళ అవసాన కాలాన్ని గురించి ఎంత దిగులు పడతారో.
బిడ్డలు చూసినా చూడకపోయినా వాళ్ళు ఉంటే నాకేమే నా కొడుకున్నాడయ్యా, నా కూతురు ఉందయ్యా, నన్ను చూసుకుంటుంది అనేటువంటి ఒక భరోసా ఉంటుంది. ఎవ్వరు లేకపోతే ఆ బాధే వేరు. కష్టం వచ్చినప్పుడు, మంచాన పడ్డప్పుడు, యాతన పడుతున్నప్పుడు వాళ్ళకు ఉండేటువంటి దిగులు, ఆ దిగులతోనే చచ్చిపోతారు సగం. అయితే ప్రియ దేవుని బిడ్డ ఏమి కూడా వచ్చి అడుగుతుంది, ఒక్కసారి నా గుడ్రాలతనం తీసేయను ఆయన, నీ సాక్షిగా నా బిడ్డను పెంచుతానయ్యా, నీ బిడ్డగా నేను పెంచుతానయ్యా, అయ్యా ఒక్కసారి అయ్యా. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డ అల్లాడి ప్రార్థన చేస్తాం. బిడ్డ పుట్టగానే ఆమె కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. వాడిని పాలు విడిచేదాకా పెంచి ఆ తర్వాత తీసుకొచ్చింది, ఒక దూడను తీసుకొని వచ్చేసింది, అక్కడ అప్పగించేసింది. దేవుని మందిరంలో అప్పగించి నీ సేవకుడు అయ్యా తీసుకొని అప్పగించేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మరలా అన్నాక 5 మంది పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు ఆమెను అలంకరించాడు, అభిషేకించాడు, కృపచేత నింపాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, పిల్లలు లేనప్పుడు వాళ్ళకి కలిగే యాతన అంతా ఇంత కాదు, వాళ్ళకి కలిగే అవమానం అంతా ఇంత కాదు. ఈరోజు దేవుడు నీ గర్భాన్ని ఆయన దర్శించి క్రొత్త రాతని మీద రాయబోతున్నాడు. తల్లి అనే రాత రాయబోతున్నాడు. డాక్టర్లు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, నీ వల్ల కాదు, ఇక నువ్వు వింటే నువ్వు గొడ్రాలుగానే జీవితాన్ని ముగిస్తావు, గొడ్రాలుగానే నీ లైఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఒకవేళ ప్రజలను మాటికి పొడుస్తుంటే, కాకుల్లాగా పొడుస్తుంటే దేవుడు క్రొత్త రాత రాయబోతున్నాడు. ఈమె తల్లి, ఇతను తండ్రి అని రాయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలీషా కాలంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే ఇక్కడ షునేమురాలు కనబడతాం. ఘనురాలు ఆమె, ఘనమైంది, కానీ బిడ్డలు లేరు. ఎంత దుఃఖం ఆ ఇంట్లో, ఎంత బాధ ఆ ఇంట్లో. ప్రియ దేవుని బిడ్డ, ప్రవక్త పిలిపించాడు ఆమెను, పిలిపించి అమ్మా నీ సమస్య ఏంటో చెప్పమ్మా అంటే ఆమె ఆ బాధ చెప్పలేక, అయ్యా నాకు అంతా బాగానే ఉందయ్యా. కానీ శిష్యుడు చెప్తున్నాడు, ప్రవక్త శిష్యుడు చెప్తున్నాడు, గేహాజీ చెప్తున్నాడు, అయ్యా ఈమెకు భర్త వృద్ధుడైపోయాడు, ఇక బిడ్డలుగానే ఛాన్స్ లేదయ్యా, ఈమె తల్లి కాలేదు అందరూ అంటున్నారయ్యా అంటే వెంటనే ఆయన అంటున్నాడు ఒక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 14 చదువుతున్న చూడండి. ఎలీషా ఆమె నేనేమి చేయగొరుచున్నదని వారిని అడగగా గేహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు, జాగ్రత్తగా వినండి, 15వ వచనం చదువుతున్నాం. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారముందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అన్నెన్నో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఇదే దైవజనుడి వాక్యం నీకు చెప్తున్నాను. ఎంతమంది అయితే గర్భం లేనటువంటి బిడ్డలు ఉన్నారు, బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో మీ గర్భం మీద చేయబెట్టుకొని చెప్పండి. ఈరోజు చెప్పండి, నాతో పాటు కలిసి చెప్పండి, దేవా, ఎలీషా యొక్క దేవా, ఎలీషా నోట ప్రవచనం ఉంచిన గొప్ప దేవా, ఈ రోజున నేను ఆ ప్రవచనాన్ని నమ్ముతున్నానయ్యా. ఆ ప్రవచనం నా జీవితంలో నెరవేర్చబడుతుందని నమ్ముచున్నానయ్యా. నాతో పాటు చెప్పు, నేను తల్లిని కాబోతున్నానయ్యా, తండ్రిని కాబోతున్నానయ్యా. వచ్చే సంవత్సరం ఇదే ఋతువుకు తండ్రి నా శ్రమంతయు కొట్టివేయబడుతుందని నమ్ముతున్నానయ్యా. ప్రవచనం ఇచ్చిన దేవుడా, ఫలింప చేసిన దేవుడా, ఆ ఘనురాలి ప్రవచనం నాదేనని నమ్ముతున్నానయ్యా. షునేమిరాలి ప్రవచనం నాదేనని నమ్ముతున్నానయ్యా. ఈ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండకుండా నీ ప్రవచనములో ఆనందిస్తానయ్యా. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నమ్మండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, వాగ్దానం చేయి పెట్టండి, ప్రార్థన చేయండి. వచ్చే సంవత్సరం ఇదే ఋతువుకు నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఈ వచనాన్ని చదువుకుంటూ రోజు చెప్పండి, చేయి పెట్టి ప్రార్థన చేసి, అయ్యా వచ్చే సంవత్సరం ఇదే ఋతువుకు నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడని చెప్పిన నీ మాట నా జీవితంలో నెరవేర్చబడాలి, నా జీవితంలో నెరవేర్చబడాలి అయ్యా. నోరు తెచ్చి నువ్వు చెప్పాలి, ఈ మాట ప్రతిరోజు చెప్పాలి. ప్రతిరోజు బైబిల్ చేయబెట్టి, ప్రభువా ఈ వచనం నా కోసమే, ప్రభువా ఈ వాగ్దానం నా కోసమే తండ్రి, నేను స్వతంత్రించుకుంటున్నాను, ఇది నాకే ప్రభువా, ఈ వాగ్దానం నాకే యేసయ్యా చెప్పి చూడు. నీ నోటి మాటను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నువ్వు నమ్మినటువంటి దాన్ని బట్టి, నువ్వు నిరీక్షించిన దాన్ని బట్టి ఖచ్చితంగా నీ కౌగిట్లో బిడ్డను చూడబోతూ ఉన్నావు, నీకు ఇష్టమైన బిడ్డను చూడబోతూ ఉన్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. విశ్వాసం నీది, కార్యం చేసే దేవుడిది. ప్రార్థన చేయటం మా పని, ప్రార్థన ప్రకారం నువ్వు నడవటం, ప్రార్థన నమ్మి విశ్వసించడం నీ పని, అద్భుతం చేయడం దేవుని పని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసినటువంటి వాడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు.
నెక్స్ట్ ఇయర్ అదే సంవత్సరానికి ఆయన చెప్పిన మాటను బట్టి ఆమె కౌగిట్లో చక్కని కుమారుడు ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ప్రవక్త నోట ప్రవచనం ఉంచేటువంటి దేవుడు, ప్రవక్త నోట తన మాట నుంచి పంపించేటువంటి దేవుడు. నువ్వు దేవునికి మేలు కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని సేవకులు గుర్తుపడుతున్నప్పుడు, దేవుని మందిరాన్ని నువ్వు సహాయం చేస్తున్నప్పుడు నిన్ను ఒంటరిగా గొడ్రాలుగా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి లేని వ్యక్తి తల్లిగా కాకుండా గొడ్రాలుగా, తండ్రిగా కాకుండా గొడ్డు పురుషుడిగా నేను ఉంచడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఆయన చూస్తున్నాడు, నీ శ్రమ చూస్తున్నాడు, నీ ప్రయాస చూస్తున్నాడు, నీ కష్టం చూస్తున్నాడు, నీ యాతన చూస్తున్నాడు ప్రభు, నీ లేమి చూస్తున్నాడు ఆయన. ముఖ్యంగా నీ గొడ్రాలుతనాన్ని, నీ గొడ్డు పురుషుగా బ్రతుకుతున్నటువంటి అవమానపడుతున్న నీ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. నువ్వు అడగకుండానే దేవుడు, ఒకవేళ నువ్వు దేవుడు తెలియదని నువ్వు అడగకపోయినా సరే, గనురాలు సునేమిరాలు దేవుడిని అడగలేదు నాకు బిడ్డలేమని, ప్రవక్త దగ్గర నాకు ప్రార్థన లిస్ట్ ఇవ్వలేదు, కానీ దేవుడు చెప్పాడు. ఈరోజు నువ్వు అడగకపోయినా ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చే సంవత్సరం ఇదే ఋతువుకు, డేట్ గుర్తుపెట్టుకో, వచ్చే సంవత్సరం ఇదే ఋతువుకు దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ నిరీక్షణను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ నమ్మకాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు నీ గర్భాన్ని తెరచి 600 ఎటువంటి పరిస్థితి అయినా వింటున్న నిన్ను తల్లిగా ఆయన మార్చబోతూ ఉన్నాడు, తల్లిగా ఆయన చేయబోతూ ఉన్నాడు. నీలోన ప్రతి లోపాన్ని సరిచేసి ప్రతి అడ్డులు ఆటంకాలు తొలగించి అడ్డుగోడలు నిర్మూలపరిచి ఆయన గొప్ప చేయబోతున్నాడు. అందరిలో గనురాలుగా చేయబోతున్నాడు. ఆలస్యంగా పుట్టిన నీ బిడ్డను గొప్ప చేయబోతున్నాడు. బైబిల్ ఆలస్యంగా పుట్టిన బిడ్డలు చాలామంది ఉన్నారు. ఇస్సాకు ఆలస్యంగా పుట్టాడు, సంసోను ఆలస్యంగా పుట్టాడు, రెబ్కాకు పుట్టినటువంటి యాకోబు, ఏశావు ఇద్దరు లేటుగా పుట్టారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ బాప్టిస్మ ఇచ్చి యోహాను లేటుగా పుట్టాడు. కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే గనులు, శ్రేష్ఠులు, మహిమ గలటువంటి దేవుని సన్నిధిని పొందినటువంటి వారు, ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందినటువంటి వారు. నీ పిల్లలు కూడా ఆలస్యంగా పుట్టుండొచ్చు, కానీ దేవుడు మహిమ గల సన్నిధిలో నిలబెట్టబోతున్నాడు. ఆశ్చర్యకర ప్రభు చేయబోతున్నాడు. అద్భుతంగా దేవుడు మలచబోతున్నాడు, సమాధానంతో నింపబోతూ ఉన్నాడు. నీ పిల్లలందరూ పిల్లల కంటే గనులుగా చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు సహోదరుడా, నమ్మితే దేవుని మహిమ చూస్తావు సహోదరి. ఈరోజు నీ నమ్మకం కోసం ఈ మాట చెప్పబడుతూ ఉన్నది, నీ నమ్మకం కోసం ఈ మాట ఉచ్చరించబడుతూ ఉన్నది, నీ నమ్మకం కోసం దేవుడిని నువ్వు నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. హన్నా గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆ నాటి నుంచి దేవుడి ప్రవచనం విన్న నాటి నుంచి ఆమె దుఃఖముఖిగా లేదు. కారణం ఏంటో తెలుసా? నమ్మింది కాబట్టి సంతోషించింది, నమ్మింది కాబట్టి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలావే సూటిపోటి మాటలు, మరలావే మరి నిందల అవమానాలు, మరలా అటువంటి మాటలే, కానీ ఆమె దుఃఖపడలేదండి. కారణం ఏంటంటే నమ్మింది. ఈరోజు నువ్వు కూడా దుఃఖపడద్దిక. నేను నమ్ముతున్నా నీ వాగ్దానం ప్రభువా, నేను నమ్ముతున్నా నీ వాత్సల్యం ప్రభువా, నువ్వు చెప్పిన మాట నమ్ముతున్నాను యేసయ్యా, నేను తల్లిగా తండ్రిగా మారుతానయ్యా అని చెప్పి చూడు. ప్రతిరోజు ఇలాగే చెప్పు, నా పేరు తండ్రి, నా పేరు తల్లి, నేను తల్లిని. ప్రైజ్ హల్లెలూయా. ఇక బిడ్డ గొడ్రాలని కాదు, నేను తల్లిని, బిడ్డను మోసే తల్లిని, నా గర్భం బిడ్డని మోస్తుంది చెప్పు. ఈ రోజు నుంచి చెప్పడం మొదలుపెట్టు. అద్భుతంగా నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. నువ్వు నమ్మిన దాన్ని బట్టి, నువ్వు చూసిన దాన్ని బట్టి ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. నిన్ను క్రింద విడిచిపెట్టాడు ఆయన, నిన్ను గుడ్రాలుగా మరి ఈ లోకంలో ఉన్నటువంటి శాపానికి అప్పగించాడు, శ్రమకు అప్పగించాడు ఆయన. శ్రమలలో నుంచి విడిపిస్తాడు. శారాన్ని విడిపించిన దేవుడు, రిబ్కాను విడిపించిన దేవుడు, ముఖ్యంగా హన్నాను విడిపించిన దేవుడు. ప్రైజ్ హల్లెలూయా. అన్న దుఃఖంలోంచి, అన్న యాతనలోంచి విడిపించినటువంటి గొప్ప దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీకు గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యకాలు చేసి నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ప్రతిరోజు చెప్పాలి, ఈరోజు నేను తల్లిని, నా దేవుడు నన్ను తల్లిగా మార్చాడు, దాన్ని ఎవరు మార్చలేరు, ఇంకా దాన్ని ఎవరు కొట్టివేయరు. ఇంకా సూచన కనబడకపోయినా, ఏ మాత్రం ఆధారం కనబడకపోయినా నేను విశ్వసిస్తున్నాను. 12 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపం. నీ బిడ్డ యొక్క నిజస్వరూపాన్ని చూడు, నీ బిడ్డ యొక్క నిజస్వరూపాన్ని చూడు, రాబోతున్న కాలపు మహిమను చూడు. తల్లిగా నువ్వు హర్షించబోతున్నావు, తల్లిగా నువ్వు ఘనపరచబడబోతున్నావు. ఇప్పుడు దాకా అవమానాలు కొట్టివేయబోతున్నాడు దేవుడు. 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎంత కాలమైనా సరే ప్రభుని నిలబెట్టబోతూ ఉన్నాడు. గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఎడల మహిమగల కార్యాలు చేయబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తన శక్తి గల కార్యాలు చేయబోతున్నాడు, మహిమతో నిలబెట్టబోతున్నాడు నేను. ప్రైజ్ ది లార్డ్. సో అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు, అటువంటి శక్తిమంతుడు మన మధ్యలో ఉన్నాడు, అటువంటి మహిమగల చక్రవర్తి మన మధ్యలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హన్నాను హర్షింపచేసిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని ఆయన పరిశుద్ధాత్మతోనే ఆ బిడ్డను నింపి చిన్ననాడే అభిషక్తులుగా చేసినటువంటి దేవుడు.
ఆమె నోటి నిండా మహా నవ్వు నుంచి మహా కనికరం ఆమె మీద ఉంచినటువంటి దేవుడు నీ మీద ఉంచబోతూ ఉన్నాడు. నీ మీద ఆయన కనికరాన్ని కృమ్మరించబోతూ ఉన్నాడు. ఎలిజబెత్ యొక్క దేవుడు దిగి రాబోతున్నాడు సహోదరుడా. ఎలిజబెత్ యొక్క దేవుడు సహోదరుడు దిగి రాబోతున్నాడు నీ యొద్దకు. రిబ్కా యొక్క దేవుడు నిన్ను అలంకరించబోతున్నాడు. కవల పిల్లలతో అలంకరించబోతున్నాడు. ఆయన అనేక జనములకు తండ్రిగా నేను చేయబోతున్నాడు. తల్లిగా మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శ్రేష్టమైన సంతతిని గర్భం నుంచి ఇవ్వబోతూ ఉన్నాడు. అందరూ కూడా మనమందరం ప్రార్థన చేయబోతున్నాం. ప్రభువా నాకు అటువంటి కృప దయచేయి తండ్రి. ఎంతమంది గర్భం లేనటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఈ రోజున చేతులు ఎత్తి నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? అందరూ కూడా అనేక మంది ప్రజలు ఉన్నారు. చేతులు వేస్తాను అనేక మంది ప్రజలు. దుఃఖంతో కూర్చున్నావు, నువ్వు దుఃఖముతో యాతంతో కూర్చున్నావు సహోదరుడా, సహోదరి. నీ దుఃఖాన్ని నీ కన్నిటి నాట్యంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ కన్నిటి నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. నమ్మువానికి సమస్తము సాధ్యం చేయగల దేవుడు నీ ఎడల అసాధారణమైన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు కూడా చేతులు ఎత్తి. లార్డ్ జీసస్ హల్లెలూయా. అందరూ కూడా నోరు తెచ్చి ప్రభువా మీకు స్తోత్రం, గొప్ప దేవుడా మీకు స్తోత్రం. ఎంతమంది గొడ్రాళ్ళు ప్రభువా, ఎంతమంది పిల్లలు లేనటువంటి వాళ్ళ పేరు చెప్పి ఎంతమంది కూర్చొని ప్రార్థిస్తున్నారు, ఎంతమంది చేతులు ఎత్తారు ప్రభువా. అట్టి వారందరినీ ప్రభువా తండ్రి యేసు క్రీస్తు నామములో తండ్రి ఆశీర్వదిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో దీవిస్తున్నాం ప్రభువా తండ్రి నాయన. ప్రతి గొడ్రాలు తరమనే శాపం, ప్రతి వాలులు మూసుకుపోయిన శాపం, గర్భంలో శిష్టులు, గర్భంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు నిర్మూలమై పొమ్మని చిత్రం ఇప్పుడే యేసు క్రీస్తు నామములో ప్రతి ట్యూబ్ సరిచేయ పడును గాక, ప్రతి గర్భము సరిచేయ పడును గాక, లోపల అడ్డుగోల కూలి ముక్కలై పోవును గాక, లోపల శిష్టులంతా నిర్మూలమై పోవును గాక, ప్రతి పురుషునిలో జీవకణాలు అభివృద్ధి చెందును గాక అని చెబుతున్నావు. యేసు క్రీస్తు నామములో ప్రతి కుటుంబం బిడ్డలతో నింపబడును గాక, ప్రతి గర్భం హర్షించును గాక, ప్రతి గర్భం దేవుని శక్తితో నింపబడును గాక, ఆ గర్భములో కదలికలు ఆరంభమగును గాక, ఆ కదలికలో ఆ యొక్క లోపల ప్రతి సమస్య, ప్రతి శోకం, ప్రతి కష్టం తీరి పొమ్మని చెబుతున్నాం. కడుపులో ప్రతి లోపం సాయితనుడా యేసు నామములో విడిచి పెట్ట గర్భాన్ని ఇప్పుడే. ఆ గర్భం నీకు అధికారం చెబుతున్నావు యేసు క్రీస్తు నామములో తండ్రి. పురాతన తలుపులు మీరు ఇచ్చిన వాగ్దాన పురాతన తలుపులు తెరుస్తున్నాము తండ్రి. ఆ గర్భపు తలుపులు తెరవబడును గాక తండ్రి. అయ్యా మహిమగల రాజు నీ వాగ్దానం ప్రవేశించును గాక తండ్రి. ఆయన యేసు క్రీస్తు నామములో కన్నీరు గాసిన ప్రతి బిడ్డను తండ్రి మీరు ఓదార్చమడుగుతున్నాము తండ్రి. ప్రతి కన్నీరు నాట్యంగా మారాలి నాయన, ప్రతి కన్నీరు నాట్యంగా మారాలి తండ్రి. ప్రతి శోకము తొలగిపోను తండ్రి, ప్రతి రోదన తొలగిపోను తండ్రి, ప్రతి గొడ్డు పురుషుడు యొక్క అయ్యో శోకం తొలగిపోయిన యేసుక్రీస్తు నామములో వారిద్దరి తల్లిగా తండ్రిగా ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ తల్లి అని ప్రకటిస్తున్నాం, ఈ కుమారుడు తండ్రి అని ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో తండ్రి మీ ప్రవచనం నెరవేర్చబడును గాక, మీ ప్రవచనం నెరవేర్చబడును గాక అని చెబుతున్నాం. యేసుక్రీస్తు నామములో తండ్రి నాయన మీరు అద్భుతం చేయండి తండ్రి నాయన, ఆశ్చర్యకరం నడిపించండి తండ్రి. యేసయ్యా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయ్యా 20 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల చేత ఆయన బిడ్డలు లేకున్నారు, అన్ని సంవత్సరాల శాపము యేసు నామములో కొట్టివేయబడును గాక, నిష్ఫలమనే శాపం విరిగిపోవును గాక, వారి శ్రమల కాలం తీరిపోవును గాక, వారి దుఃఖ కాలం తీరిపోవును గాక, వారి యాతన కాలం తీరిపోవును గాక తండ్రి నాయన. మీ సన్నిధితోడిచి నడిపించి బలపరచండి. నమ్మకము చేత నింపండి ప్రభా, నమ్మకంతో నింపండి తండ్రి. అయ్యా ప్రతి శాపాన్ని విరగొట్టి నమ్మకంతో నింపండి ప్రభా. ఈ శ్రమల కాలంలో తండ్రి హన్నావలి నీ యొద్దకు రావాలి ప్రభా, రిబ్కా వలె నీ సముఖానికి వచ్చి ప్రార్థించాలి తండ్రి నాయన. యేసయ్యా 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 ఒక్కొక్కరు మీరు లేవనెత్తండి, సంధించండి, బ్రతికించండి ప్రభా తండ్రి నాయన. ఇక ఈ శాపాలు ఉండకూడతానని ఎంతమంది వాక్యం వింటున్నారు, వారి జీవితాల్లో శాపాలు ఉండకూడతానని, గుడ్రాల తన శాపం వారి తరాలు ఎక్కడ ఉండకూడదు ప్రభాతాన్ని, వారి పిల్లల మీద దేవా పిల్లల మీద ఏ శాపం ఉండకూడదని చెబుతున్నాం. నువ్వు చెప్పావు నాయన మీలో గొడ్డుతనం ఉండదు, ఆడుదానికే కానీ మగవానికే కానీ పశువుల్లోనే కానీ మేకల మందల్లోనే కానీ గొర్రెల మందల్లోనే కానీ గొడ్రాలతనం ఉండదు, గొడ్డు దిగబడేది ఉండదు అన్నావు తండ్రి. మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు, మీ వాగ్దానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానం వీరి జీవితాల్లో కూడా ఇక గొడ్డు దిగబడేది ఉండదు. అబార్షన్ అయిపోయి 1-2 అబార్షన్లు అయిపోయి ప్రభువా గర్భసంచి లూజ్ అయిపోయి బిడ్డని కనలేక నిస్సహాయులు అయిపోయి 6 నెలలు 7 నెలలు అబార్షన్ అయిపోయి కుమిలిపోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. యేసుక్రీస్తు నామములో తండ్రి వారి యాతన తొలగిపోవునుగా కానీ చెబుతున్నాం, వారి రోదన తొలగిపోవునుగా కానీ
చెబుతున్నాం. వారు తిరిగి గర్భము దాల్చాలి నాయన. ఆరోగ్యవంతమైన బిడ్డను మొయ్యాలేస్తున్నాము. ఆ గర్భము ఆరోగ్యవంతమైన బిడ్డను మొయ్యాలి. ఆ గర్భంలో ప్రతి లోపము, లూజైన గర్భము యేసు నామములో దేవుని శక్తితో నింపబడును గాక అని చెబుతున్నాం. ఇప్పుడే ప్రతి లూస్ నిర్మూలమైపోవును గాక, ప్రతి అబార్షన్ ఆగిపోవును గాక అని చెబుతున్నాం. ప్రతి బలహీనత తొలగిపోవును గాక అని చెబుతున్నాం. శక్తితో నింపబడాలి నాయన, నీ శక్తితో నింపబడాలి తను నాయన. ఇప్పుడే దిగి రండి నాయన, ఇప్పుడు అద్భుతం చెయ్యండి ప్రభువా. ఏవో మీ దక్షిణ హస్తం దిగి వచ్చును గాక తండ్రి, మీ సమాధాన హస్తం దిగి వచ్చును గాక తండ్రి. శమను బాపే మీ వాగ్దానపు సందేశం దిగి వచ్చును గాక తండ్రి. కృప 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 కలుగును గాక, కృప కలుగును గాక తన నాయన. మీ కృప తోడిచి నడిపించి బలపరచమని, ఈ శ్రమల కాలంలో బిడ్డలు హర్షించేవారిగా, శ్రమల కాలంలో శుభవార్త మోసుకునేటువంటి వాళ్ళగా మార్చమని, ప్రతి గుడ్రాలతలను శాపాన్ని కొట్టివేసి తండ్రి, ప్రతి శ్రమను కొట్టివేసి తండ్రి నాయన విడుదలిచ్చి నడిపించి బలపరచమని, సమాధానపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడి అతిగా దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరం మిమ్మల్ని ఫలభరితంగా మార్చి అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి జీవం ఇచ్చి కృపనిచ్చి మీ గుడ్రాలతనాన్ని కొట్టివేసి మీ సంతతిని ఇజ్రాయేలు సంతతి వలె, ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందల ఇసుక రేణుల వలె విస్తరింపజేసి నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రకాశమైన పావురమా మాపై వచ్చి వ్రాలుము 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 వ్రాలుము. పరలోక పవనమ్మా మా మీదికి వీచుము 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 వీచుము. ప్రకాశమైన పావురమా మాపై వచ్చి వ్రాలుము 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 వ్రాలుము. పరలోక పవనమ్మ మా మీదికి వీచుము 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 వీచుము. ప్రకాశమైన పావురమా మాపై వచ్చి వ్రాలుము 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 వ్రాలుము. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా
హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 63